ఏకధాటిగా 40 ఏళ్ల పాటు తాను సినిమాల్లో నటించారు విజయకాంత్. విజయకాంత్ నటించిన సినిమాలు తెలుగులో కూడా భారీగా హిట్ నే సాధించాయి. తరువాత ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న భార్య ప్రేమలత ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రం వైపు నెమ్మదిగా మళ్లారు. 2005లో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డిఎండికే అనే పార్టీని స్థాపించారు విజయకాంత్. తరువాత 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయగా కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది ఆ పార్టీ. తర్వాత 2011 ఎన్నికల్లో ఏఐఏడిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఈయన పోటీ చేసిన 41 స్థానాల్లో 29 స్థానాలు గెలుచుకోవడం ద్వారా అద్భుత విజయాన్ని సాధించింది. విజయకాంత్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తర్వాత జయలలిత, విజయకాంత్ మధ్య విభేదాలు వచ్చి 2 పార్టీలు విడిపోయాయి. తర్వాత 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో సహా అన్ని చిన్న పార్టీలు కలిపి విజయకాంత్ పెట్టినటువంటి డిఎండికే పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. తరువాత ఎన్డీఏ నాయకుల సమావేశంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ విజయకాంత్ ను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. ప్రతి ఊరు తిరిగి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ప్రచారం చేశారు. తరువాత విజయకాంత్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో విజయకాంత్ తన ప్రతిపక్ష నాయకుడి పదవిని కోల్పోయారు. 2016 ఎన్నికల్లో పోటీ చేసిన ఘోర పరాజయాన్ని పొందారు. విజయకాంత్ తన డిపాజిట్లు కూడా కోల్పోయారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న విజయకాంత్ ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలలో విజయకాంత్ ఓట్ల శాతం వరుసగా 2.16%, 0.43%కి పడిపోయింది. ఈ సమయానికి విజయకాంత్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వేదికపైకి రావడానికి సహాయం కావాల్సి వచ్చింది. పార్టీ కేడర్ విజయకాంత్ అనారోగ్యంతో ఉన్నారనే వాస్తవాన్ని దాచలేకపోయింది. బదులుగా ప్రేమలతను తెరపైకి తెచ్చారు. పార్టీ పగ్గాలను ఆమె భుజాలపై పెట్టారు. భర్త కోలుకోవడం కష్టం అని తెలుసుకున్న ఆమె ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైంది. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విజయకాంత్ 2023 డిసెంబర్ 28న చెన్నైలోని మీట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.